Hello students, welcome to La Excellence IAS Academy. ఇవాళ మనం మనతో సమానమైన మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు విద్యకి సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి ఎంతో డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు. కనీస మానవ హక్కులనేవి వాళ్ళకి ఉండేవి కావు. నిన్న మొన్నటి వరకు జనాభా లెక్కల్లో కూడా లేరు. భౌతిక దాడులు, అక్రమ రవాణా ఇలాంటివెన్నో ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు. కానీ ఇప్పుడు మన సమాజం యాక్సెప్ట్ చేస్తూ వస్తోంది, మనలో ఒకరిగా భావిస్తూ ఉంది, చట్టాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండుంటుంది. ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మనకి సోషల్ ఇష్యూస్లో భాగంగా ట్రాన్స్జెండర్స్కి సంబంధించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటి అంటే క్వీర్ స్వాభిమాన యాత్ర అనేసి హైదరాబాద్లో జరిగింది. ఆ నేపథ్యంలో మనం ట్రాన్స్జెండర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మరి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటే ఏంటి? ట్రాన్స్జెండర్స్ని మనం ఎల్జీబీటీక్యూ IA+, కొన్నిసార్లు IAP+ అని కూడా రాస్తూ ఉంటాం. ఏంటి ఎల్జీబీటీక్యూ IA+ అంటే? ఇందులో ఎల్ అంటే లెస్బియన్ అనేసి, అంటే ఏంటి? ఫీమేల్ గనక, అంటే ఒక ఫీమేల్ ఇంకో ఫీమేల్కి అట్రాక్ట్ అయితే దాన్ని లెస్బియన్ అని పిలుస్తాం. జీ అంటే గే, అంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి అట్రాక్ట్ అయితే దాన్ని గే అని పిలుస్తాం. అలాగే బి అంటే బైసెక్షువల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ బోత్ సెక్సెస్తో, అంటే ఏంటి? మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వీళ్ళిద్దరితోనూ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలరు. అలాగే టీ అంటే ట్రాన్స్జెండర్కి వచ్చేసరికి మనకి మెన్ ఉంటారు, అలాగే ఉమెన్ కూడా ఉంటారనమాట. ట్రాన్స్జెండర్కి సంబంధించి మనకి రెండు రకాలు, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్ అని. ట్రాన్స్ మెన్ అంటే ఉమెన్గా పుడతారు, మెన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, మెన్గా మారటానికి ట్రై చేస్తారు. అదే ట్రాన్స్ ఉమెన్ అంటే మెన్గా పుడతారు, ఉమెన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఉమెన్గా మారటానికి ట్రై చేస్తారు. అలాగే క్యూ అంటే క్వీర్ అనేసి అర్థం. వీళ్ళందరినీ కలిపి మనం క్వీర్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఐ అంటే ఇంటర్సెక్స్ అనేసి అర్థం. అలాగే ఏ అంటే అసెక్షువల్ అనేసి అర్థం, అంటే ఎలాంటి సెక్షువల్ ఫీలింగ్స్ ఉండవు అనేసి. అలా వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మొత్తం వీళ్ళందరినీ కలిపి ట్రాన్స్జెండర్ అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే నిన్న మొన్నటి వరకు సెన్సస్లో వీళ్ళు అసలు లేరు. 2011లో సెన్సస్ చేపట్టినప్పుడు 2011 సెన్సస్ ప్రకారం వీళ్ళ యొక్క మొత్తం జనాభా 4.88 లక్షలు అంతమంది ఉన్నారు. అయితే మరి వీళ్ళ జనాభా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది అంటే మొదటి స్థానంలోకి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో వీళ్ళ జనాభా అత్యధికంగా ఉన్నారు. రెండవ స్థానంలోకి వచ్చేసరికి యునైటెడ్ ఏపీ, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది. అలాగే మూడవ స్థానంలోకి వచ్చేసరికి మహారాష్ట్ర అన్నటువంటిది ఉంది, మహారాష్ట్ర. అలాగే నాలుగవ స్థానంలో బీహార్. ఇక్కడ ఈ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. మరి ఇక్కడ మనం గమనించాలి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, మరి స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసినటువంటి మొదటి దేశం ఏది అని అడగచ్చు. అప్పుడు ఏంటి? మొదటి దేశం వచ్చేసరికి నెదర్లాండ్స్ అన్నటువంటిది మొదటి దేశం అన్నమాట. అదే మనకి ఇంకో రకంగా అడగచ్చు, స్వలింగ సంపర్క వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది అనేసి. అది తైవాన్ అన్నమాట. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిందేమో నెదర్లాండ్స్, స్వలింగ సంపర్కుల యొక్క వివాహాన్ని చట్టబద్ధం చేసింది వచ్చేసరికి తైవాన్, గుర్తుంచుకోవాలి. మరి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏమేమి ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు? ఒకటి, ఫ్యామిలీ నుంచి యాక్సెప్టెన్స్ అనేటటువంటిది చాలా వరకు సరిగ్గా ఉండదు. చాలా మంది తమ పిల్లలు ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకోవటానికి ఇష్టపడకపోయిన వాళ్ళు ఉన్నారు. దాంతో వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి తోసేయటం, దాంతో ఏమవుతుంది? వాళ్ళు లోన్లీనెస్కి వాళ్ళు గురయ్యేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. అంతేకాదు వాళ్ళు తర్వాత చైల్డ్ లేబర్స్గా అయ్యే అవకాశం అన్నటువంటిది ఉంది. అలాగే డ్రగ్ అబ్యూస్కి వాళ్ళు గురయ్యేటటువంటి అవకాశము ఉంది. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? మనుషుల్ని తరలిస్తారు కదా అక్రమంగా, మనుషుల అక్రమ రవాణా అంటాం. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి వీళ్ళు గురయ్యేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. అంతేనా, వాళ్ళలో ఒక మెంటల్ స్ట్రెస్ అన్నటువంటిది వస్తుంది. సో మెంటల్ ఇల్నెస్కి కూడా
అది దారితీసే అవకాశం అన్నటువంటిది ఉంది. అలాగే రెండవది వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటి వీళ్ళకి సరిగ్గా ఉండవు. ఎంతమంది అండి ట్రాన్స్జెండర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కలిగించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? వీళ్ళకి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ని కలిగించినా కూడా ఇటు వర్క్ ప్లేస్ లో వీళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఎదురవుతుంది. ఇటు వర్క్ ప్లేస్ లో డిస్క్రిమినేషన్ ఉంది, ఇటు హోమ్ లోను డిస్క్రిమినేషన్ అనేది ఉంది, ఇటు సోషల్ గాను వాళ్ళకి సంబంధించి డిస్క్రిమినేషన్ ఉంది. చూడండి ఎన్ని డిస్క్రిమినేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటూ జీవిస్తూ ఉన్నారు. అలాగే మూడవ రీజన్ వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్. మనం చూస్తే ఈ ట్రాన్స్జెండర్స్ లో చాలా మందిలో హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివిలెన్స్ అన్నటువంటిది ఉంది. చాలా మందికి హెల్త్ కేర్ అన్నటువంటిది వీళ్ళలో అందట్లేదు. వీళ్ళకంటూ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఉంది. అంతేకాదు మనకి ఇండియన్ పీనల్ కోడ్, ఇంతకు ముందు ఉండే ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి సెక్షన్ 377 ఏం చేసింది? అడల్టరీని క్రిమినలైజ్ చేయటం జరిగింది. క్రిమినలైజింగ్ అడల్టరీ అని పిలుస్తాం. మరి ఇలా అడల్టరీని క్రిమినలైజ్ చేసేటప్పటికి ఏమవుతుంది? ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉన్నా, ఎవరైనా ఇలా హోమోసెక్షువల్స్ గనక సెక్స్ లో పాల్గొన్నా అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించేలా, లేదంటే వాళ్ళకి హెల్త్ కేర్ అందించేలా ప్రొవిజన్స్ ఏమీ యాడ్ చేయకపోవటం, వీటన్నింటి వల్ల కూడా చాలా మందిలో హెల్త్ ఇష్యూస్ అన్నటువంటివి అరైజ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో ఉండేటటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ వీళ్ళ యొక్క వాయిస్ ని వినిపించడానికి అవకాశం అన్నా ఉంటుంది. అదే రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు వాళ్ళ వాయిస్ ని వినిపించగలరా? వాళ్ళకి ఎంత డిస్క్రిమినేషన్ అనేటటువంటిది వస్తుంది. వాళ్ళని సోషల్ గా పక్కన పెట్టేసినటువంటి రోజులు కూడా చాలా వరకు ఉంటాయి. మరి ఇవన్నీ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూసే. మరి వీళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి గనక మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి నాజ్ ఫౌండేషన్ కేసు కానివ్వండి, అలాగే సురేష్ కుమార్ కౌశల్ కేసు కానివ్వండి, ఇవి నేను చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే నల్సా కేసు అన్నటువంటిది. ఎందుకు అంటే ఆ రెండింటిని మనం ఎగ్జామ్ లో కనీసం పెట్టలేము. మనకి క్రిమినలైజింగ్ చేశారనమాట అడల్టరీని, దానికి సంబంధించినవి అవి రెండు కూడా ఢిల్లీ హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టు అన్నటువంటి దానికి అలానే చెప్పింది. బట్ నల్సా కేసులోకి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్జెండర్ ని థర్డ్ జెండర్ గా గుర్తించండి అన్నట్టుగా చెప్పింది. థర్డ్ జెండర్. అయితే ఈ నల్సా కేసు అన్నటువంటిది ఎప్పుడు 2014వ సంవత్సరంలో. కానీ అంతకన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2006వ సంవత్సరం. ఎందుకని అంటే యోగ్య కార్టా ప్రిన్సిపల్స్ అన్నటువంటివి. ఈ యోగ్య కార్టా ప్రిన్సిపల్స్ అన్నటువంటివి ఏంటి అనేసి చూస్తే మనకి సెక్షువల్ ఓరియంటేషన్ కి సంబంధించి, అలాగే ఈ ట్రాన్స్జెండర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ ఈ యోగ్య కార్టా ప్రిన్సిపల్స్ లో చాలా మంది కూర్చొని మాట్లాడి దీనికి సంబంధించి అడ్రస్ చేయటం జరిగిందనమాట. ఆ నేపథ్యంలో మనకి యోగ్య కార్టా ప్రిన్సిపల్స్ అన్నటువంటివి గుర్తుండాలి. ఆ తర్వాత 2017వ సంవత్సరంలో మనకి పుట్టస్వామి జడ్జిమెంట్ అన్నటువంటిది తెలుసు. పుట్టస్వామి జడ్జిమెంట్. ఈ పుట్టస్వామి జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది అందరికీ ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అది వీళ్ళకి కూడా వర్తిస్తుంది. మరి దీని తర్వాత ఇంకో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటి అంటే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నమాట 2019. ఇందులో సుప్రీంకోర్టు ఏం చేసింది? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి సెక్షన్ 377 ఏదైతే అడల్టరీని క్రిమినలైజ్ చేసిందో దీన్ని కొట్టివేయటం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇందులో ఈ ట్రాన్స్జెండర్ కి సంబంధించినటువంటి అటానమీ అన్నటువంటిది దెబ్బతింటోంది. అలాగే వాళ్ళ యొక్క ఇంటిమసీకి ఇది భంగం వాటిల్ల చేస్తోంది. అలాగే వాళ్ళ యొక్క ఐడెంటిటీ అన్నటువంటిది దెబ్బతింటోంది దీనివల్ల అన్నట్టుగా ఈ ఐపీసీ సెక్షన్ 377 ని కొట్టివేయటం జరిగింది సుప్రీంకోర్టు. ఇవి సుప్రీంకోర్టు కి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి జడ్జిమెంట్స్. మరి ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రియాంబుల్ అన్నటువంటిది ఉంది. ప్రియాంబుల్ లేదా పీఠిక అంటాం. పీఠికలో ఏం చెప్తారు? జస్టిస్ గురించి మాట్లాడతారు. అవునా? జస్టిస్ అన్నటువంటిది జరగాలి, ఇది సోషల్ గాను ఎకనామిక్ గాను పొలిటికల్ జస్టిస్ అన్నటువంటిది ఉండాలి అనేసి చెప్తుంది. అలాగే
ఇదే ప్రియాంబుల్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ గురించి కూడా మాట్లాడుతుంది. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, మరి వీళ్ళకు కూడా ఇది ఉండాలి కదా. రెండవది వచ్చేసరికి ఆర్టికల్ 14 అన్నటువంటిది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటిది చెప్తుంది. మరి వీళ్ళకు కూడా ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి కదా. అలాగే ఆర్టికల్ 15 మరియు 16, ఆర్టికల్ 15 మరియు 16 ఇవి ఏం చెప్తుంది? డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉండకూడదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వీళ్ళకి కలిగించాలి అన్నట్టుగా చెప్తుంది. మరి ఎంతవరకు వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపించట్లేదు? ఇక్కడ కాస్ట్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, రేస్ కానివ్వండి, సెక్స్ కానివ్వండి, వీటితో సంబంధం లేకుండా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కలిగించాలి అనేసి చెప్తారు. మరి అది ఎంతవరకు ఉంది? ఇది మనం ఒకటి గమనించాలి. అలాగే ఆర్టికల్ 21 అన్నటువంటిది, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేసి చెప్తుంది. మరి వీళ్ళకి రైట్ టు లైఫ్ అన్నటువంటిది ఎంత కష్టంగా ఉంది, దానికి సంబంధించి మనం ఒక క్వశ్చన్ ని అడగచ్చు. అలాగే ఆర్టికల్ 23 అన్నటువంటిది, ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది జరగకుండా చూసుకోవాలి, రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తుంది ఆర్టికల్ 23. మరి చాలా మంది బెగ్గర్స్ గా ఉంటూ ఉన్నారు, చాలా మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురవుతూ ఉన్నారు. మరి వీళ్ళకి ఈ ఆర్టికల్ 23 అన్నటువంటిది వర్తించదా? ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఏంటండి? మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. మరి ఇవి ఎంతవరకు వీళ్ళకి వర్తిస్తూ ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి ఈ నేపథ్యంలో కొన్ని లీగల్ ప్రొవిజన్స్ ని కూడా వీళ్ళకి సంబంధించి తీసుకొచ్చారు. ఏంటి ఆ లీగల్ ప్రొవిజన్స్? ఒకటి వచ్చేసరికి 2019వ సంవత్సరంలో వీళ్ళ కోసం అనేసి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ని తీసుకురావటం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఏంటి? ఇటు ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు, వీటన్నింటిలో వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ ని చూపించకూడదు అన్నట్టుగా ఈ చట్టం చెప్తుంది. అలాగే మనకి సిటిజన్షిప్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. సిటిజన్షిప్ యాక్ట్ ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1955లో మొదటిసారిగా సిటిజన్షిప్ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఈ సిటిజన్షిప్ యాక్ట్ లో కూడా థర్డ్ జెండర్ కి ఇవ్వము ఇలా ఏమీ లేదనమాట. మనకి ఇక్కడ ఉమెన్, మెన్ ఇలాంటి కేటగరైజేషన్ కూడా ఏమీ లేదు. ఇది జెండర్ న్యూట్రల్, జెండర్ న్యూట్రల్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే నువ్వు ఇండియన్ సిటిజన్ వా కాదా అన్నటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే నువ్వు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అన్నా, అంటే ఒక ఓటర్ గా రిజిస్టర్ అవ్వాలి అన్నా కూడా దానికి జెండర్ తో పని లేదు, అది కూడా జెండర్ న్యూట్రల్. మరి ఈ జెండర్ ని ఎలా గుర్తిస్తారు? దానికంటూ ఒక చట్టం ఉందా అంటే మనకి 1969వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఈ చట్టం కూడా మన యొక్క డెత్ ని అలాగే బర్త్ ని సూచిస్తుందే కానీ జెండర్ ని ఇక్కడ సూచించట్లేదు, మేలా ఫిమేలా అనేసి. ఇది కూడా జెండర్ న్యూట్రలే అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా గమనించాల్సింది ఏంటి? మనకి 2017వ సంవత్సరంలో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ని తీసుకురావటం జరిగింది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేసి. ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అన్నటువంటిది మరి ట్రాన్స్జెండర్స్ ని గుర్తించట్లేదు, ట్రాన్స్జెండర్స్ ని గుర్తించట్లేదు, వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ అన్నటువంటిది ఉండట్లేదు. మరి అది కూడా చట్టమే కదా, అది కూడా వీళ్ళకి వర్తించాలి కదా. అలాగే ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ కి సంబంధించి చాలా ప్రివిలెన్స్ అన్నటువంటిది వీళ్ళలో పెరుగుతుంది. మరి దీనికి సంబంధించి సేఫ్ గార్డ్స్ వీళ్ళకి కూడా అందించాలి కదా. సో వీటన్నింటిలో కూడా లీగల్ సేఫ్ గార్డ్స్ అన్నటువంటివి వీళ్ళకి కొన్ని మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం అన్నటువంటిది ఎలాంటి ఇనిషియేటివ్స్ వీళ్ళ కోసం చేపట్టింది అనేసి మనం చూస్తే, ఎలాంటి ఇనిషియేటివ్స్ చేపట్టింది అనేసి చూస్తే ఒకటి వచ్చేసరికి స్మైల్. స్మైల్ అంటే ఏంటి? సపోర్ట్ ఆఫ్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అనేసి పిలుస్తాం.
దీని కింద ట్రాన్స్జెండర్స్ కి సపోర్ట్ ని అందించటం, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని ఇవ్వటం, స్కిల్ డెవలప్మెంట్ ని అందించటం, ఎడ్యుకేషన్ ని అందించటం, సో ఇలాంటివన్నీ దీని కింద చేపట్టడం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి గరీమా గృహ్ అన్నటువంటిది. గరీమా గృహ్ గృహలోకి వచ్చేసరికి ఏంటి, ఈ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి షెల్టర్ ని అందించడం కోసం తీసుకొచ్చినటువంటిదే ఈ గరీమా గృహ్ అన్నటువంటి స్కీమ్. అది కాకుండా ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి నేషనల్ పోర్టల్ ని కూడా ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఇది కాకుండా చాలా రకాల స్టేట్స్ కూడా వివిధ రకాల స్కీమ్స్ ని ట్రాన్స్జెండర్స్ కోసం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషా ప్రభుత్వం తీసుకోండి. ఒడిషా వచ్చేసరికి స్వీకృతి అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చిందనమాట. ఈ స్వీకృతి ద్వారా ఏంటి, ఈ ట్రాన్స్జెండర్స్ కి లీగల్ ఎయిడ్ ని అందించడం, అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ అప్గ్రేడేషన్ ని అందించడం, హెల్త్ కేర్ ని అందించడం, అలా వీటన్నింటికి సంబంధించి ఈ యొక్క స్వీకృతి అన్నటువంటి స్కీమ్ చూసుకుంటుందన్నమాట. అలా ఒడిషా కావచ్చు, అలాగే మనం చూస్తే మహారాష్ట్ర కావచ్చు, వివిధ రకాల ట్రాన్స్జెండర్ సేఫ్టీ కోసం వివిధ స్కీమ్స్ ని తీసుకురావటం జరిగింది. ఇలా వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చిన ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎడ్యుకేషన్ లో చాలా మంది పిల్లలు బులీయింగ్ కి గురవుతూ ఉన్నారు. ఇలా ట్రాన్స్జెండర్స్ కాబట్టి చదువు మానేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద సెక్షువల్ హరాస్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. దానివల్ల చదువు మానేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ లోను అలాగే పొలిటికల్ గా కూడా వీళ్ళకి సంబంధించి చాలా తక్కువ రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉంది. అలాగే వీళ్ళ యొక్క సోషియో ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అన్నటువంటిది కూడా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. అంతేకాదు గవర్నెన్స్ లో కూడా వీళ్ళ యొక్క పార్ట్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది గవర్నెన్స్ లో కూడా. అలాగే వీళ్ళ యొక్క రిజర్వేషన్స్ కి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ అన్నటువంటి ఉన్నాయి. అంతేకాదు మన దేశంలో కూడా వీళ్ళ యొక్క వివాహాన్ని, మ్యారేజ్ ని చట్టబద్ధం చేయాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో దీనికి సంబంధించి కోర్టులో కేసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇలా వీళ్ళకి సంబంధించిన సమస్యలు అన్నటువంటివి ఇప్పటికీ తీరట్లేదు. మనం ఇక్కడ ఒకటి గమనించాలి, ట్రాన్స్జెండర్స్ ఇప్పటి నుంచి ఉన్నారా? మన పురాణాల నుంచే ఉన్నారు. ఋగ్వేదంలోనూ వీళ్ళకి సంబంధించి ఉన్నారు, మహాభారతంలోనూ ఉన్నారు. అప్పుడంతా చూపించినటువంటి ఈ విభేదాలు అన్నటువంటివి ఇప్పుడు ఎందుకు మనం ట్రాన్స్జెండర్స్ మీద చూపిస్తూ ఉన్నాము? మనం చూస్తే 1861వ సంవత్సరంలో మనకి ఐపీసీని తీసుకొచ్చారు. ఈ ఐపీసీలో ఇలా వీళ్ళకి సంబంధించి అడల్టరీని క్రిమినలైజ్ చేయటం స్టార్ట్ చేయటం జరిగింది. అంతకు ముందు లేదు. మరి అప్పటిదాకా బానే ఉన్నటువంటి మనం అప్పటి నుంచి కొంచెం కొంచెం డివైడ్ అవుతూ వచ్చాము. వీళ్ళ మీద సోషల్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది మరింత పెరుగుతూ వచ్చింది. వాళ్ళని ఒక సైడ్ కి మనం పెట్టేయటం జరిగింది చాలా వరకు గమనిస్తే. మరి మనలో వ్యక్తే కదా ఈ మూడవ వ్యక్తి కూడా. ఇప్పుడిప్పుడు సమాజంలో అవేర్నెస్ అన్నటువంటిది పెరుగుతోంది, కానీ పూర్తిగా అవేర్నెస్ అన్నటువంటిది రావాలి. వాళ్ళ మీద కూడా మనకి ఈక్వల్ రెస్పెక్ట్ అన్నటువంటిది ఉండాలి. ఇది ఇవాల్టి టాపిక్ కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.